అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రెడ్మీ ఫోన్ ఎలా రూట్ చేయాలో తెలుసుకుందాం. రెడ్మీ ఫోన్ని రూట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ బూట్ లోడర్ అన్లాక్ చేయడం. మీ ఫోన్ బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేయాలో మీకు తెలియనట్టయితే నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేయాలో తెలుసుకోండి. మీ బూట్ లోడర్ అన్లాక్ అయిపోయాక డిస్క్రిప్షన్కి వెళ్ళండి. అక్కడ నేను 2 ఫైల్స్ లింక్స్ ఇచ్చాను, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవే ఆ 2 ఫైల్స్, సూపర్సు ఫైల్ ఇంకా TWRP ఇన్స్టాలర్. ఫస్ట్ మీరు TWRP ఇన్స్టాలర్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ని ఫాస్ట్ బూట్ మోడ్లో కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. సో మీకు ఫాస్ట్ బూట్ మోడ్లోకి ఎలా బూట్ అవ్వాలో తెలియనట్టయితే మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ MI బన్నీ లోగో వచ్చే వరకు లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఫాస్ట్ బూట్ మోడ్కి వెళ్ళాక ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్లో TWRP ఇన్స్టాలర్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇలా వస్తుంది TWRP ఇన్స్టాలర్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. అంతే, మీ ఫోన్లో TWRP రికవరీ ఫ్లాష్ అవుతుంది. ఫ్లాషింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ డైరెక్ట్గా TWRP రికవరీకి బూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అన్ని చైనీస్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. వీటిని చూసి ఏం భయపడకండి, కింద జస్ట్ స్వైప్ చేయండి. ఇప్పుడు TWRP అంతా చైనీస్లో ఉంది, దీన్ని మనం ఇంగ్లీష్కి మార్చాలి. సో ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలా అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు టాప్ రైట్లో కనిపించే ఆ గ్లోబ్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాక కింద ఈ బటన్ ప్రెస్ చేయండి. అంతే, TWRP మొత్తం ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇందాక మనం డౌన్లోడ్ చేసిన సూపర్సు ఫైల్ని మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లోకి కాపీ చేయండి. సూపర్సు ఫైల్ ఫోన్లో కాపీ చేశాక ఇన్స్టాల్ ప్రెస్ చేయండి TWRPలో. ఇప్పుడు ఇందాక మీరు సూపర్సు ఫైల్ ఎక్కడైతే కాపీ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళి ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద స్వైప్ చేయండి. ఇప్పుడు సూపర్సు ఫైల్ ఫ్లాష్ అవుతుంది. ఫ్లాషింగ్ కొంచెం టైం పడుతుంది, ఒక 2 to 3 minutes. ఇప్పుడు ఫ్లాషింగ్ కంప్లీట్ అయిపోయింది. రీబూట్ సిస్టమ్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది, కింద స్వైప్ చేయండి. అంతే, మీ ఫోన్ రీబూట్ అవుతుంది. ఒక 2 to 3 minutes పడుతుంది మీ ఫోన్ బూట్ అవడానికి. ఇప్పుడు ఫోన్ బూట్ అయిపోయింది. ఫోన్ అన్లాక్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే సూపర్సు యాప్ కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీ ఫోన్ రూట్ అయినట్టే. సో ఇప్పుడు మీ ఫోన్ కరెక్ట్గా రూట్ అయిందో లేదో మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. ప్లే స్టోర్ నుంచి రూట్ చెకర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వెరిఫై రూట్ని ప్రెస్ చేయండి. అంతే, మీ రెడ్మీ 4 సక్సెస్ఫుల్గా రూట్ అయింది. సో ఇది మీ రెడ్మీ 4ని ఎలా రూట్ చేయాలో. ఇంకా ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.